ఈరోజు క్లాస్‌లో తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు, అలాగే భారతదేశంలో భూ సంస్కరణ గురించి ఈ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఈ క్లాస్‌లో భూ సంస్కరణలు అంటే ఏమిటి? భూ సంస్కరణల యొక్క నిర్వచనాలు ఏంటి? భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. భారతదేశంలోను, తెలంగాణ రాష్ట్రంలోను ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనంలో వ్యవసాయ సమస్యలు అత్యంత కీలక స్థానాన్ని నేటికి ఆక్రమించుకొని ఉన్నాయి. వ్యవసాయ సమస్యలు అనేవి ప్రస్తుతానికి చాలా కీలక స్థానాన్ని నేటికి ఆక్రమించుకొని ఉన్నాయి. ఈ వ్యవసాయ సమస్యలు అనేటివి భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోను ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనంలో వ్యవసాయ సమస్యలు అత్యంత కీలక స్థానాన్ని నేటికి ఆక్రమించుకొని ఉన్నాయి. చారిత్రాత్మకంగా భూ సంస్కరణలు అనేటివి చాలా పురాతనమైనవి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గ్రీకులోను, క్రీస్తు పూర్వం 133, 121 మధ్య కాలంలోను రోమ్ దేశంలోను భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. క్రీస్తు పూర్వము భూ సంస్కరణలు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారంటే గ్రీకులోను అలాగే రోమ్ దేశంలోను భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. తర్వాత కాలంలో స్వీడన్ దేశంలో క్రీస్తు శకం 1827 సంవత్సరంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. డెన్మార్క్ దేశంలో క్రీస్తు శకం 1850 సంవత్సరంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఐర్లాండ్ అంటే బ్రిటన్ దేశంలో 1930లో భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రష్యా దేశంలో 1917 సంవత్సరంలో ప్రైవేటు యాజమాన్యం రద్దు తర్వాత 1929-33 సంవత్సరంలో రష్యా దేశంలో సమిష్టి వ్యవసాయం ద్వారా అత్యధిక ఉత్పత్తితో పాటు లవణ దశకు చేరుకోవడానికి కావలసిన మూలధన కల్పనకు సహాయపడింది. రష్యా దేశంలో 1917 సంవత్సరంలో ప్రవేశపెట్టిన యాజమాన్యపు రద్దు ద్వారా సమిష్టి వ్యవసాయం ద్వారా అత్యధిక ఉత్పత్తితో పాటు ప్లవన దశకు చేరుకోవడానికి కావలసిన మూలధన కల్పనకు సహాయపడింది ఈ భూ సంస్కరణల ద్వారా. జపాన్ దేశంలో 1946-50 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన కౌలు విధానం రద్దు ద్వారా జపాన్ దేశంలో భూస్వాముల నుండి భూములను స్వాధీనం చేసుకొని పాత కౌలుదారులకు అమ్మడం, తర్వాత భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించారు. కౌలు విధానం రద్దు ప్రవేశపెట్టి జపాన్లో భూస్వాముల నుండి భూములను స్వాధీనం చేసుకొని పాత కౌలుదారులకు అమ్మేశారు. ఆ తర్వాత భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించారు. చిలీ దేశంలో భూకేంద్రీకరణ తీవ్రంగా ఉంది. భూకేంద్రీకరణ అనేది తీవ్రంగా చిలీ దేశంలో ఉన్నది. ఆ ఉండడం వల్ల 1960 సంవత్సరంలో ప్రవేశపెట్టిన భూ సంస్కరణ ఫలితంగా 12.5 లక్షల హెక్టార్లు భూమిని పునః పంపకం చేయడం వలన వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడింది. చిలీ దేశంలో భూ కేంద్రీకరణ చాలా తీవ్రంగా ఉండడం వల్ల అప్పుడు ఆనాటి ప్రభుత్వం చిలీ దేశంలో 1960 సంవత్సరంలో ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ఫలితంగా 12.5 లక్షల హెక్టార్లు భూమిని పునఃపంపకం చేయడం ద్వారా ఏం లాభం వచ్చిందంటే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు కారణమైంది. దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అత్యధిక శాతం గ్రామీణ జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. అయితే వీరి జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చినప్పుడే సర్వతోముఖ అభివృద్ధికి జరిగి దేశం అనేది ప్రగతి పథంలో పురోగమిస్తుంది. ఇటు దేశంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా అత్యధిక శాతం గ్రామీణ జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. ఈ జీవనాధారంలో జీవన ప్రమాణాలు మార్పులు వచ్చినప్పుడే సర్వతోముఖ అభివృద్ధి జరిగి దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. భూ సంస్కరణల నినాదం ఏంటంటే దున్నేవాడిదే భూమి, దీని ద్వారా సమాజ స్థాపన జరుగుతుంది. భూ సంస్కరణ లక్ష్యం ఏంటంటే సామాజిక, ఆర్థిక న్యాయం సాధించుట. భూమి అనేది జాతి అమూల్య సంపద. అది కొద్దిమంది చేతుల్లో బందీ కాకుండా విస్తృత గ్రామీణ జనాభాకు అందించే లక్ష్యంతో భూ సంస్కరణల విధాన రూపకల్పన జరిగింది. భూమి అనేది జాతి అమూల్య యొక్క సంపద. ఈ భూమి అనేది కొద్దిమంది చేతుల్లో బందీ కాకుండా చేయడం ద్వారా విస్తృతంగా గ్రామీణ జనాభాకు అందించే లక్ష్యంతో భూ సంస్కరణల విధాన రూపకల్పన జరిగింది. భూ సంస్కరణలు అంటే కేవలం భూమిని పంచడంతోనే సరిపోర్చకుండా భూస్వామ్య సంబంధాలు అంటే సమూల మార్పులు తెచ్చి వ్యవసాయ సంబంధాలు మెరుగుపరిచి భూమి దున్నే రైతులకు మేలు కలిగిస్తూ ప్రణాళికలు రచిస్తూ వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడుతూ తద్వారా దేశ ఆర్థికాభివృద్ధి తోడ్పడే విస్తృత ఆశయాలతో భూ సంస్కరణలు ప్రారంభించారు.